హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సందేశ్ సార్ని. ఇప్పటివరకు మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్ చాలా చేసాము. ఫస్ట్ వీడియో రిపీటెడ్ యాక్షన్స్, సెకండ్ వీడియో కంప్లీటెడ్ యాక్షన్స్, మూడో వీడియో ఫ్యూచర్ యాక్షన్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అనేది నేర్చుకుంటాం. ఓకే, సో చాలామందికి ఇది చాలా ఇష్టం, చాలా సింపుల్గా మాట్లాడతారు. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ ఏంటంటే ప్రస్తుతం మనం ఏదైతే పనులు కంటిన్యూగా చేస్తూ ఉంటామో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదైనా వర్క్ రాస్తూ ఉన్నాను, లేదంటే నేను సినిమా చూస్తూ ఉన్నాను, లేదంటే నేను బుక్ చదువుతూ ఉన్నాను. ఇలాగా ప్రస్తుతం ఏదైతే ఒక పనిని కొనసాగిస్తూ ఉంటారో దాన్ని మనం ఏమంటామంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అనేసి అంటాం. ఇప్పుడు దీని ఒక స్ట్రక్చరు, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, చూడండి. ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ దీని ఒక స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత ప్లస్ ఈజ్, యామ్, ఆర్, V1 ప్లస్ ING. సో దీని ఒక స్ట్రక్చర్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి. హీ అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళని సబ్జెక్ట్స్ అంటాం. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటారు, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటారు. సింగులర్ సబ్జెక్టులు ఎవరెవరు వస్తారు? హీ, సీ, ఇట్, రవి అంటే అతను, ఆమె, వస్తువు. ఇట్ అంటే ఇది లేదా అది వస్తువు. రవి అని ఒక పేరు, ఒక వ్యక్తి గల రవి అనే పేరు గల ఒక వ్యక్తి. దే అంటే వారు, ఊయ్ అంటే మేము, యు అంటే మీరు, ఐ అంటే నేను. సో సబ్జెక్ట్ అనేది ఫ్రేమ్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్లో సబ్జెక్ట్ని ఫ్రేమ్ చేస్తారు. నెక్స్ట్ ఏమొస్తుందంటే ఈజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈజ్ వచ్చింది చూడండి, ఈజ్. తర్వాత ఏమొస్తుంది? యామ్ వస్తుంది. ఇక్కడ ఐకి యామ్ వస్తుంది చూడండి, ఐకి యామ్ వస్తుంది. తర్వాత ఇది ప్లూరల్కి ఐకి ఏమో ఎం వస్తుంది, ప్లూరల్కి ఏమొస్తుందంటే ఆర్ వస్తుంది. అది దీని ఒక మీనింగ్. చూడండి, సబ్జెక్ట్స్ సింగులర్ సబ్జెక్ట్కి అయితే ఈజ్ వస్తుంది, సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ వస్తుంది. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్కి అయితే ఆర్ వస్తుంది, సింగులర్ సబ్జెక్ట్కి అయితే యామ్ వస్తుంది. సో ఏంటి ఇంతకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి సి ఈజ్ ఫైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సి లేదా హీ ఈజ్ ఫైటింగ్ అని ఉందనుకోండి. అంటే ఏంటి? అతను ఫైట్ చేస్తున్నాడు, అతను ఫైటింగ్ చేస్తున్నాడు. అంటే ఎవరితో? ఎనిమిస్తో అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు, లేకపోతే అదర్స్ ఇంకెవరితో అయినా అవ్వచ్చు, లేకపోతే విలన్స్తో అవ్వచ్చు, రౌడీస్తో అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో బట్ అతను ప్రజెంట్ చేస్తున్న పని ఏంటంటే అతను చేస్తుంది ఫైటింగ్. కాబట్టి హీ ఈజ్ ఫైటింగ్. ఓకే, ఇది ఇలా చెప్తాం. ఇప్పుడు ఇది సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ వాడు. ఇప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒకరికంటే ఎక్కువ. హీ అంటే ఒక అతనే. ప్లూరల్ అంటే ఏంటి? ఒకరికంటే ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఉన్నారనుకోండి, దే ఆర్ రీడింగ్, లేకపోతే దే ఆర్ ఫైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఏదో ఒకటి కొంచెం ఫైటింగ్గా చూద్దాం. దే ఆర్ ఫైటింగ్, ఇలా కనెక్ట్ చేయండి. అంటే ఏంటి? వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? వారు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఫైటింగ్ చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ఏమొస్తుందంటే ఐఎమ్ ఫైటింగ్. ఏంటి? ఐఎమ్ ఇలా వస్తుంది, ఇలా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫైటింగ్కి కనెక్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి, స్పేస్ లేదు. ఐఎమ్ ఫైటింగ్, నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హీతో మనకు అయిపోయింది. సి ఈజ్ ఫైటింగ్ అంటే ఆమె ఫైటింగ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఫైటింగ్ అంటే ఇది ఫైటింగ్ చేస్తుంది. రవి ఈజ్ ఫైటింగ్ అంటే రవి ఫైటింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ దే ఆర్ ఫైటింగ్ అంటే వారు ఫైటింగ్ చేస్తున్నారు. లేకపోతే వీ ఆర్ ఫైటింగ్ అంటే మేము ఫైటింగ్ చేస్తున్నాము. యు ఆర్ ఫైటింగ్ అంటే మీరు ఫైటింగ్ చేస్తున్నారు. ఐ యామ్ ఫైటింగ్ అంటే నేను ఫైటింగ్ చేస్తున్నాను. ఇట్లాగా మనం ఏంటంటే సబ్జెక్టులు మారిస్తే మీనింగ్ అనేది మారుతుంది. సో సింగులర్ సబ్జెక్ట్కి అయితే ఈజ్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్కి అయితే ఆర్ వస్తుంది, ఐకి అయితే ఎం వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, హీ ఈజ్ ఫైటింగ్ అంటే ఆమె ఫైటింగ్ చేస్తుంది. సారీ,
అతను ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదేంటి పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ రాస్తుంది చూడండి. ఫస్ట్ ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్. పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ అతను ఫైటింగ్ చేయడం లేదు అన్నప్పుడు ఏ విధంగా వాడాలి అంటే చూడండి, అతను ఫైటింగ్ చేయడం లేదంటే హీ ఇజెంట్ ఫైటింగ్ అనాలి. ఏమనాలి? హీ ఇజెంట్ ఫైటింగ్. అతను ఫైటింగ్ చేయడం లేదు అని అనాలి. లేదంటే హీ ఈజ్ నాట్ ఫైటింగ్. హీ ఈజ్ నాట్ ఫైటింగ్. అతను ఫైటింగ్ చేయడం లేదు అంటే ఈ రెండు ఒకటే. ఈజ్ నాట్ అన్న దీన్ని కాంట్రాక్ట్ చేస్తూ వచ్చేది ఈజెంట్, రెండు ఒకటే. కాబట్టి హీ ఈజ్ నాట్ ఫైటింగ్ అంటే అతను ఫైటింగ్ చేయడం లేదు. లేదంటే హీ ఇజెంట్ ఫైటింగ్, అతను ఫైటింగ్ చేయడం లేదు. ఈ రెండు ఏదైనా రెండు ఒక మీనింగ్ ఒకటే. కాబట్టి ఇదేం వస్తుందంటే నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. తర్వాత వచ్చేది ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. ఓకే, అంటే ఈజ్ నాట్ అన్న ఇజెంట్ అన్న ఒకటే. దీన్ని కాంట్రాక్ట్, ఈజ్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది ఇజెంట్. నెక్స్ట్ చూడండి, దే ఆర్ ఫైటింగ్ అంటే వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. ఇది పాజిటివ్. దీనికి నెగిటివ్ ఏమొస్తుంది అంటే ఒకటి దే ఆర్ నాట్ ఫైటింగ్ అనొచ్చు. లేదంటే చూడండి దే ఆర్ నాట్ ఫైటింగ్ అనొచ్చు. లేదంటే దే ఆరెంట్ ఫైటింగ్ అనొచ్చు. చూడండి, దే ఆర్ ఫైటింగ్ అంటే వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, ఫైట్. నెక్స్ట్ దే ఆర్ నాట్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదు, వాళ్ళు పోరాటం చేయడం లేదు. లేకపోతే దే ఆరెంట్ ఫైటింగ్ అంటే ఆర్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే ఆరెంట్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ యామ్కి ఇప్పుడు ఫర్ దీంతో అయిపోయింది, ప్లూరల్తో అయిపోయింది. దే అంటే ఒకరికంటే ఎక్కువ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్. ఓ యూ కూడా మనము దేకి బదులుగా రీప్లేస్ చేసి వాడవచ్చు. ఇప్పుడు ఐతో ఐఎమ్ ఫైటింగ్, నేను ఫైటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఐఎమ్ ఫైటింగ్ అనేది పాజిటివ్. ఐఎమ్ ఫైటింగ్ అంటే పాజిటివ్. నేను ఫైటింగ్ చేస్తున్నాను అంటే నేను పోరాటం చేస్తున్నాను. ఓకే, నేను పోరాటం చేయడం లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ అంటే ఐఎమ్, ఇక్కడ ఏమొస్తుందండి చూడండి, చూడండి ఐఎమ్ నాట్ ఫైటింగ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా కనెక్ట్ చేసుకోండి, స్పేస్ లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ అంటే నేను ఫైటింగ్ చేయడం లేదు అనేసి మనం వాడతాం. అంటే చూడండి, ఐఎమ్ ఫైటింగ్ అంటే నేను ఫైటింగ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఫైటింగ్ అంటే నేను ఫైటింగ్ చేయడం లేదు. ఓకే, పాజిటివ్. నాట్ అంటే నెగిటివ్. ఇప్పుడు హీతో నేర్చుకున్నాం. సితో మీరు ట్రై చేయండి, ఇటుతో ట్రై చేయండి, రవితో ట్రై చేయండి. అలాగే దేతో మనం నేర్చుకున్నాం. మీరు యూతో మీరు ప్రయత్నం చేయండి. ఐతో నేను చెప్పాను. ఈ రిమైనింగ్ యూ, ఓయ్, రవి, ఇట్సీతో మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు బాగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని సెంటెన్స్ కింద రాస్తాను, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, దీని యొక్క స్ట్రక్చర్స్ కింద రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్, హీ ఈజ్ ఫైటింగ్. హీ ఈజ్ ఫైటింగ్, ఇది పాజిటివ్ సెంటెన్స్. అతను ఫైటింగ్ చేస్తున్నాడు. సెకండ్ వన్ ఏంటి? హీ ఈజ్ నాట్ ఫైటింగ్. అతను ఫైటింగ్ చేయడం లేదు, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, దీన్ని మనం ఇంకే విధంగా రాయొచ్చు అంటే, హీ ఈజ్ నాట్ ని ఇజెంట్ అని రాయొచ్చు. హీ ఇజెంట్ ఫైటింగ్.
he isn't, అతను ఫైటింగ్ చేయడం లేదు. ఓకే, 3 సెంటెన్స్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు పాజిటివ్తో చూద్దాం. పాజిటివ్తో ఈ రెండు సేమే. ఇది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్తో ఏమొస్తుందంటే చూడండి, సరే ప్లూరల్ సబ్జెక్ట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, దే ఆర్ ఫైటింగ్. ఏంటి? దే ఆర్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్, దే ఆర్ నాట్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదు. మూడోది, ఈ ఆర్ నాట్ని మనం కాంటాక్ట్ చేస్తే ఎలా రాయొచ్చు? దే ఆర్ఎంట్ ఫైటింగ్, దే ఆర్ఎంట్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదు అని ఈ విధంగా మనం రాస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది పాజిటివ్, సెకండ్ది నాట్ అంటే నెగిటివ్. ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఈ రెండు ఒకటే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి అతను ఫైటింగ్ చేస్తూ ఉన్నాడా, అంతే కదా. హీ ఈజ్ ఫైటింగ్ అంటే అతను ఫైటింగ్ చేస్తున్నాడు. ఇది ఆన్సర్, పాజిటివ్ సెంటెన్స్. అతను ఫైటింగ్ చేస్తున్నాడా అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఈజ్ని ముందుకు తీసుకురావాలి. ఈ ఈజ్ని ఏం చేయాలంటే ఇది ఇక్కడికి తీసుకురావాలి. ఈజ్ని ముందుకు తీసుకురావాలి. ఈజ్ని ముందుకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఈజ్గా దీన్ని ముందుకు తీసుకురావాలి. చూడండి, ఇప్పటి వరకు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ మనము నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఏ విధంగా వేయాలంటే నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి హీ ఈజ్ ఫైటింగ్ అంటే హీ ఈజ్ ఫైటింగ్, అతను ఫైటింగ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అతను ఫైటింగ్ చేస్తున్నాడా అన్నప్పుడు ఏం చేయాలంటే దీనికన్నా ముందుగా చూడండి, నేను ఒక ఫైటింగే వాడాను, మీరు అన్నీ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఫైటింగ్, హీ ఈజ్ విజిటింగ్ అంటే చూస్తున్నాడు, హీ ఈజ్ ఫీలింగ్ అంటే అతను ఫీల్ అవుతున్నాడు, గుడ్గా అయితే గుడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఫీలింగ్ గుడ్, అతను హ్యాపీగా గుడ్గా ఫీల్ అవుతున్నాడు. హీ ఈజ్ కీపింగ్. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ మేకింగ్, హీ ఈజ్ ఆస్కింగ్. మేకింగ్ అంటే తయారు చేయడం, ఆస్కింగ్ అంటే అడగడం. హీ ఈజ్ ఆస్కింగ్, హీ ఈజ్ థింకింగ్, హీ ఈజ్ రీడింగ్, హీ ఈజ్ లిజనింగ్, హీ ఈజ్ వాకింగ్. సో మనం ఏదైతే ప్రజెంట్ చేస్తూ ఉంటామో అలాగే మనం ఏం చేయాలంటే V1 ప్లస్ ఐఎన్జి. ఇప్పుడు విజిట్ అనేది V1 ప్లస్ ఐఎన్జి అనేది దానికి యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనేది ఏంటి V1, దానికి ఐఎన్జి యాడ్ చేస్తున్నాం. సో అట్లాగే డిఫరెంట్ వెబ్స్ని మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హీతో అయిపోతే దేతో చూడండి, దే ఆర్ రీడింగ్. ఓకే, నెక్స్ట్ వీఆర్ రీడింగ్. ఇట్లాగా మనం కనెక్ట్ చేసుకుంటూ మనము ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఫైటింగ్ అంటే అతను ఫైటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఫైటింగ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఈజ్ని ముందుకు తీసుకురావాలి. ఏం చేయాలి? ఈజ్ని ముందుకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజ్ రాస్తాను చూడండి. ఈజ్ హీ ఫైటింగ్ అంటే అతను ఫైటింగ్ చేస్తున్నాడా అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈజ్ హీ ఫైటింగ్ అంటే నాలుగోది ఏంటంటే ఈజ్ హీ ఫైటింగ్, అతను ఫైటింగ్ చేస్తున్నాడా. ఓకే, ఇప్పుడు రెండోది చూడండి, ఇక్కడ చూడండి, హీ ఈజ్ నాట్ ఫైటింగ్, అతను ఫైటింగ్ చేయడం లేదు. ఇది ఆన్సర్, నెగిటివ్ సెంటెన్స్. అతను ఫైటింగ్ చేయడం లేదా అన్నప్పుడు ఒకటి ఓన్లీ ఈజ్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి. ఈ ఈజ్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ని ముందుకు తీసుకొస్తే ఇక్కడ ఓన్లీ నాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, స్ట్రక్చర్ రాస్తున్నాను. ఈజ్ హీ, ఎందుకంటే ఈజ్ని ముందు తీసుకొచ్చాను, ఓన్లీ ఈజ్ని మాత్రమే ముందు తీసుకొచ్చాను. సో ఈజ్ హీ నాట్ ఫైటింగ్, ఇక్కడ ఉన్నది ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ ఫైటింగ్.
అతను ఫైటింగ్ చేయడం లేదా, లేదంటే ఇంకా ఏ విధంగా అడగచ్చు అంటే మొత్తం దీన్నే ముందు తీసుకొచ్చి అడగచ్చు. మొత్తం ఈ మొత్తాన్ని ముందు తీసుకొచ్చి అడగవచ్చు. ఫర్ ఇక్కడ చూడండి, ఇజెంట్ హీ ఫైటింగ్, ఇజెంట్ అతను ఫైటింగ్ చేయడం లేదా అంటే ఇజెంట్ హీ ఫైటింగ్, ఇజెంట్ హీ ఫైటింగ్, అతను ఫైటింగ్ చేయడం లేదా, ఈ విధంగా అడగవచ్చు. సో హీకి బదులుగా మీరు షీకి ప్రవీతో యూజ్ చేసి అడగండి. తర్వాత ఇవన్నీ యూజ్ చేయండి. మీకు తెలిసినవన్నీ మీరు ఏం చేస్తుంటారో అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రాస్తుంటే రైటింగ్, చూస్తుంటే వాచింగ్, వింటుంటే లిసనింగ్, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. V1 ప్లస్ ఐఎన్జి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, V1 ప్లస్ ఐఎన్జి. ఇప్పుడు ప్లూరల్తో కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం చూడండి. సో 4th సెంటెన్స్ ప్లూరల్తో. సో దే ఆర్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారా అనే క్వశ్చన్ అడగాలి. అంటే ఏం చేయాలి, ఈ ఆర్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఆర్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఆర్ దే ఫైటింగ్ అంటే ఇదిగో ఈ ఉన్న ఆర్ని ముందు తీసుకొచ్చాం కాబట్టి ఏమవుతుందంటే ఆర్ దే ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారా. ఇప్పుడు నెగిటివ్ చూడండి, దే ఆర్ నాట్ ఫైటింగ్. చూడండి, దే ఆర్ నాట్ ఫైటింగ్ అని వాడచ్చు, లేదంటే దే ఆరెంట్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదు. అంటే దే ఆర్ నాట్ ఫైటింగ్ అన్న దే ఆరెంట్ ఫైటింగ్ అన్న ఒకటే కాబట్టి అదే ఇక్కడ రాసాం, దే ఆర్ నాట్ ఫైటింగ్, దే ఆరెంట్ ఫైటింగ్. ఈ ఆర్ నాట్ని కాంటాక్ట్ చేస్తే ఆరెంట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదా అంటే ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఉన్న ఆర్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న ఆర్ని మాత్రమే ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఆర్ని మాత్రమే ముందుకు తీసుకొస్తే ఇక్కడ ఏముంటుంది, నాట్ ఉంటుంది కదా. సో చూడండి 5th వన్, ఆర్ దే నాట్ ఫైటింగ్, ఆర్ దే నాట్ ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదా. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇలా కాకుండా ఇలా కూడా మనం అడగవచ్చు, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదంటే మొత్తం ఆరెంట్ని ముందు తీసుకుని రావాలి, ఈ ఆరెంట్ని మొత్తం ముందు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ముందు తీసుకొస్తే ఏమవుతుంది, ఆరెంట్ దే ఫైటింగ్, ఈ రెండు సేమే, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదా. ఆరెంట్ దే ఫైటింగ్, వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదా. ఓకే, ఈ విధంగా మనము చెప్పాలి. అంటే ఆరెంట్ దే ఫైటింగ్ అంటే వాళ్ళు ఫైటింగ్ చేయడం లేదా. ఇప్పుడు యామ్తో మిగిలిపోయింది కదా, చూడండి యామ్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇక్కడ రాస్తున్నాను యామ్తో, ఐఎమ్ ఫైటింగ్. నేను ఫైటింగ్ చేస్తున్నాను. ఓకే, ఇది పాజిటివ్. నేను ఫైటింగ్ చేయడం లేదు, ఏమొస్తుంది, ఐఎమ్ నాట్ ఫైటింగ్. ఓకే, ఇప్పుడు నేను ఫైటింగ్ చేస్తున్నానా అంటే ఏం చేయాలి, సింపుల్. ఇక్కడ ఎలాగైతే ఈ ఆర్ని ముందుకు ఎలా తీసుకొచ్చామో ఇక్కడ కూడా ఈ ఆర్ని ముందుకు తీసుకురావాలి. అంటే ఇగో ముందుకు తీసుకురావాలంటే ఇది మూడోది పైన రాస్తున్నాను, యామ్ ఐ ఫైటింగ్, నేను ఫైటింగ్ చేస్తున్నానా. ఓకే, ఇక్కడ అలాగే నేను ఫైటింగ్ చేయడం లేదా అంటే ఏం చేయాలి, జస్ట్ ఇగో ఈ యామ్ని మాత్రం మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇక్కడ ఇది మూడోది, నేను ఫైటింగ్ చేయడం లేదా అంటే ఐఎమ్ నాట్ ఫైటింగ్ అంటే నేను ఫైటింగ్ చేయడం లేదు. సో నేను ఫైటింగ్ చేయడం లేదా అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ యామ్ని ముందుకు తీసుకురావాలి. 4th వన్, ఈ యామ్ని మాత్రం, నాట్ని కాదు, యామ్ ఐ నాట్ ఫైటింగ్. యామ్ ఐ నాట్ ఫైటింగ్, నేను ఫైటింగ్ చేయడం లేదా.
సో ఈ విధంగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి కొత్తగా నేర్చుకోవడానికి అంటే ఏం లేదు. కొత్తగా నేర్చుకోవాలంటే ఇదంతా సేమ్. ఇక్కడ మనము ఏదైనా చేరుస్తూ ఉంటేనే కొత్త కొత్త సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్, తర్వాత మనం ఏమి యాడ్ చేయొచ్చు, వాకింగ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ వాకింగ్. హీ అంటే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి కదా, హీ ఈజ్ ఫైటింగ్ బదులుగా హీ ఈజ్ వాకింగ్ వాడతాం. ఓకే, లేదంటే హీ ఈజ్ లిజనింగ్, అతను వింటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ లిజనింగ్, అతను వింటున్నాడు. లేదా అతను చదువుతున్నాడు, హీ ఈజ్ రీడింగ్. ఓకే, హీ ఈజ్ లెర్నింగ్, అతను నేర్చుకుంటున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్, అతను అడుగుతున్నాడు. హీ ఈజ్ మేకింగ్. అలాగా ప్లూరల్తో అయితే అంటే దే ఆర్, ఇక్కడ ఆర్ ఉంది కదా, ఇదిగో దే ఆర్. ఇక్కడ చూడండి, దే ఆర్ ఫైటింగ్. ఈ ఫైటింగ్ తీసేసి మనం ఇంకేం పట్టవచ్చు, ఇవన్నీ పట్టవచ్చు. దే ఆర్ లెర్నింగ్, వాళ్ళు నేర్చుకుంటున్నారు. దే ఆర్ రీడింగ్, వాళ్ళు చదువుతున్నారు. దే ఆర్ థింకింగ్, వాళ్ళు ఆలోచిస్తున్నారు. దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళు అడుగుతున్నారు. దే ఆర్ మేకింగ్, వాళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే, దే ఆర్ విజిటింగ్, వాళ్ళు చూస్తున్నారు. ఇలాగ మనం డిఫరెంట్ V1+ing యాడ్ చేసుకొని డిఫరెంట్ సెంటెన్స్ని మనము ఫ్రేమ్ చేయొచ్చు. ఈ స్ట్రక్చర్ అంతా సేమ్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో, అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 8 సబ్జెక్ట్స్తో మీరు ఈ డిఫరెంట్ V1+ing చేంజ్ చేస్తే మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి. తెలుసు కదా, పాజిటివ్ సెంటెన్స్, తర్వాత నెగిటివ్ సెంటెన్స్, తర్వాత పాజిటివ్ క్వశ్చన్, ఇది నెగిటివ్ క్వశ్చన్. ఈ విధంగా ఆ సెంటెన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయండి. స్ట్రక్చర్ అంతా సేమ్, జస్ట్ ఇది మారుస్తూ మీరు కొత్త సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు చేసిన కమెంట్ని బట్టి మళ్ళీ నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇంతటితో మన ఈ వీడియోని మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియోస్ మీకు ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇంక ఇది చేస్తే బాగుంటుందని మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కిందన సజెషన్స్ ఇవ్వండి. ఓకేనా? సో మీకు మాత్రం ఒకటే చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ ఎప్పుడు ఫుల్గా క్లారిటీగా వస్తుందంటే మీరు డిఫరెంట్ వెబ్స్తో V1+ing ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా? ఇందులో కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. జస్ట్ V1+ing మీరు ఏదైనా కొత్తది తీసుకొస్తే సెంటెన్స్ అనేది మారుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టులు ఈ తర్వాత ఇవి అనేది స్ట్రక్చర్ అంతా సేమ్, ఇదంతా ఇంకా మారదు, ఇది మాత్రమే మారుతుంది. ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.